హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మనం 4 డేస్ నుంచి వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే కొంచెం వేరే వాళ్ళ బంధువుగా వెళ్ళినాం అన్నమాట. అంటే అక్క వాళ్ళ తుల్య భవాని పూజ ఉండే, అక్కడ వెళ్ళినమాట. అందుకని వీడియో తీయలేకపోయినా. అందుకని ఈరోజు మార్నింగ్ వచ్చిన 4 డేస్ ఆడ ఉండి ఈరోజు మార్నింగ్ వచ్చి ఇట్లా తినేసి పడుకున్నాను అన్నమాట. ఫ్రెష్ అయ్యి బాగా అలసిపోయినట్టు అట్లా అనిపించింది జర్నీలా. అందుకని పడుకొని ఇప్పుడైతే వీడియో తీసినాం. అక్కడ ఏంటంటే 4 డేస్ మనకు ఎప్పుడు పోలేం కాబట్టి కొత్త కొత్తగా అనిపించింది. అంటే మనం ఇట్లా ఫ్రీగా ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండలేము. అందుకని కొంచెం మొమ్మాటంగా అట్లా ఉండి రోజు ఏదో ఒక పని చేస్తూనే ఇట్లా అంటే వాళ్ళకి ఇట్లా సాయం చేయాలి కదా, ఏదో ఒకటి పని. అందుకని అట్లా చేసి బాగా అలసిపోయినాం. రోజు ఏదో ఒక పని ఊకే కూర్చోడానికి అయితే వీలు కాదనమాట. మనలాగా బంధువులు వచ్చిర్రంటే ఇట్లా కూర్చోవడం ఉండదు. అక్కడ ఏదో ఒకటి పని చేస్తూనే ఉండాలి. అందుకని ఇట్లా పని చేసి బాగా అలసిపోయినాం. ఈరోజు ఫ్రీ దొరికింది, బాగా పడుకున్నా. ఇప్పుడు లేచిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే లేచిన కదా. ఏదో మొత్తం ఇంట్లో ఉండే సామాన్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మొత్తం బట్టలు అన్నీ వేసుకుపోయినాం కదా. మొత్తం ఈ బట్టలు ఉతికింది మా వైఫ్, ఉతికేసి మొత్తం మడత పెట్టి ఇక్కడ పెట్టేసింది మొత్తం. చిన్న పాప తీసుకుపోయినాం కదా, చాలా ఇబ్బంది పడ్డాం అసలు. పోయేటప్పుడు అయితే బస్సులో పోయినాం, వచ్చేటప్పుడు అయితే బావాల కార్లో. అంటే పోయేటప్పుడు కూడా బావ కార్లో పోతుండేవి, కానీ బావ వాళ్ళు కొద్దిగా లేట్గా వచ్చిర్రు. అందుకని మేము తొందరగా వెళ్ళిపోయినాం, తొందర రావాలంటే. కానీ ఇబ్బంది మాత్రం చాలా పడ్డాం. ఇప్పుడు వాతావరణం కూడా కొంచెం ఎండ, కొంచెం మబ్బుగా అయితే అవుతుంది. చినుకులు వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు ఇది మొత్తం మబ్బే ఉంది. ఒక పక్క ఎండ, ఒక పక్క వానరానికి రెడీ అవుతుంది ఇప్పుడైతే మనకు. అసలు ఇంకోటి ఏంటంటే, మేము వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మండే పోయినాం. సండే మార్కెట్ చేసిపోతే మొత్తం కూరగాయలు చూడండి ఇట్లా పడేసి వెళ్ళిపోయినాం. ఏదో మిరపకాయలు, టమాటాలు, కొన్ని కూరగాయలు అయితే మా తమ్ముడు వండుకొని తిన్నాడు. ఇప్పుడు వంట కూడా చూడండి, మార్నింగ్ రాగానే వంట చేసినాం. పప్పు, ఇంకా మొత్తం గలీజ్గా ఉండే, వచ్చి మొత్తం కడిగేసినాం. అంటే వైఫ్ కడిగింది ప్లేట్లు. నేను మార్నింగ్ తిన్నదే ఇంతవరకు కూడా పోయి వాటర్ కూడా తెచ్చిన, వాటర్ లేకుండే మొత్తం. మనం మండే పూజ చేసిపోయినాం, ఈరోజు అయితే చేయలేదు. రేపటైతే పూజ చేయాలి. ఇంకా మొత్తం అరే మర్చిపోయిన, అగరబత్తి కూడా లేదు అసలు. అగరబత్తి తీసుకురావాలి, అట్లయిపోయింది పరిస్థితి. బాడీ అయితే ఎట్టనో అవుతుంది అసలు. ఎందుకంటే మనం అక్కడ రోజు మటన్ తినడమే, చికెన్ తినడం అయితే అస్సలు లేదు, మటన్ తినడమే. అందుకని బాడీ ఎట్టనో అవుతుంది అసలు. రాగానే ఒక శుభవార్త అయితే మనకు తెలిసిందనమాట. చాలా సంతోషంగా ఉన్నా అసలు. ఎందుకంటే అసలు చాలా ఒక 2 years నుంచి కష్టపడుతున్నా దానికి. అంటే మీకు ఇప్పుడు చూపిస్తుంది. 2 years నుంచి కష్టపడుతుంటే ఈరోజుకి ఫలితం దొరికింది. అందుకని మేము అక్కడ పోయి రాగానే దాన్ని చూడగానే అసలు చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం కష్టపడ్డది మన చేతికి వచ్చినంత ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మీకు చూపించబోతున్నా. మీకు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని పెంచినాం, అది ఇప్పుడు మంచి మీకు చూపిస్తలే. నా సంతోషానికి అయితే నాకు మాటలు రావట్లేదు. మీకైతే చూపిస్తాను, చూడండి, ఓకేనా? టంటడం
ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే 6:40 అవుతుంది. మొత్తం చీకటి కానికి వచ్చింది. మొత్తం ఏదో ఉయ్యాల్లో పాప అయితే పడుకున్నది. ఈడ ఉయ్యాల కట్టినాం. అప్పటి నుంచి ఇబ్బంది పడి ఉయ్యాల అయితే కట్టినాం. అక్కడ కట్టనీకి రావట్లేదు. చీర కూడా సరిపోతలే. మొత్తానికైతే లూజ్ అయిపోయింది. ఇంకా మనం ఆడ గల్లీలో పిల్లలు చూడు ఎంత బాగా ఆడుతుర్రో. అదో చూడండి. ఇక్కడ సాయంత్రం అయితే అందరు బాగా ఆడుతూ ఉంటారు. మొత్తం చూడు ఎంత చీకటిగా అయిపోయిందో. సింధు అయితే కింద జడ లేపించుకుంటుంది. చూపిస్తా. చూసి కదా కింద జడ లేపించుకుంటుంది. ఇటు సైడ్ అయితే పిల్లలు అయితే ఫుల్ ఆడుతుర్రు. ఇంకా మార్నింగ్ లేస్తే ఇంకా పనికి పోవాలి పక్కగా. ఇంకా ఇంటికాడ నుంచి వచ్చినాం కదా, మనసు అయితే అస్సలు అవ్వట్లేదు పనికి పోవాలని. అసలు ఎక్కడ దొరుకుతుందో పని, అడ్డ మీద దొరుకుతుందా లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ కాడ దొరుకుతుందా అని వెయిట్ అయితే చేస్తున్నా. ఏం పని అయిందో బ్రో. పని చేసి మార్నింగ్ లేచి సుఖం అనేదే లేదు, కష్టం ఎక్కువైపోయింది. ఏం చేయాలి అసలు ఒకసారి చూద్దాం. అసలు 1 year అయిపోయింది మనం పని మానేసి. డ్యూటీకి అయితే పోయినాం కదా, మళ్ళీ ఇప్పుడు పని చేయాలంటే మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఎట్టనో అవుతుంది అసలు లోపల. కానీ మనకైతే తప్పదు, పోవాలి. రాత్రి అయితే భయం అవుతుంది మనకు. ఈ టైంకి మంచిగా మేము అక్కడ మా అక్కోళ్ళ ఊర్లో ఉండే ఆడనే మంచిగా ఈ టైంకి తిని ఏదో ఒకటి ఏట కూస్తూనే ఉండేటోళ్ళం మేము. రోజు ఒక పూజ అయితే జరుగుతుండే మాకు. కానీ ఇప్పుడే ఇట్లా అయింది. సర్లే ఎట్లయితే అట్లయింది. కానీ రేపైతే పక్కగా పనికి పోదాం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఎంతమంది చేసుకుంటే అంతమంది నాకు పని తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్స్, లైక్స్ వల్ల నేను గొప్పను కాను, కానీ నాకు ఒక పని అనేది తగ్గినట్టు అవుతుంది. అట్లా అని అనుకుంటున్నా. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అయింది కాబట్టి మీరైతే లైక్ సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇంకా రేపు కలుద్దాం మనం. సరే నా ఫ్రెండ్స్, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా నేను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.